హాయ్ హలో నమస్తే ఫుడ్ లవర్స్. వెల్కమ్ టు అరిటాకు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజైతే మన అరిటాకులో టిఫిన్స్కి పర్ఫెక్ట్గా ఉండే అల్లం చట్నీ, అది కూడా ఇన్స్టంట్ అల్లం చట్నీ అయితే మన అరిటాకులో అయితే చూపించబోతున్నాము. మనం టిఫిన్స్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా దానికి సరైన కాంబినేషన్లో చట్నీ లేకపోతే ఆ టిఫిన్కి పర్ఫెక్ట్నెస్ అయితే రాదు. సో అలాంటి ఇన్స్టంట్ అల్లం చట్నీ అయితే ఈరోజు చూసేద్దాము. దీనికోసం స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. ఇక్కడ మీరు తీసుకున్న అల్లం ముక్కల్ని బట్టి మీరు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటి క్వాంటిటీని అయితే పెంచుతూ తగ్గించుతూ వేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు కూడా వేసుకోవాలి. ఈ మూడు కూడా మనం ధనియాలు ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటున్నామో దానికి తగ్గట్టే మిగతా 2 ఇంగ్రీడియంట్స్ కూడా తీసుకోవాలన్నమాట. ఈ మూడింటిని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు, అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఆ తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక 50 గ్రాముల వరకు అల్లాన్ని అయితే తీసుకున్నాము. ఈ అల్లం ఎంతైతే తీసుకుంటున్నామో ఆ క్వాంటిటీకి తగ్గట్టుగానే బెల్లాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మరీ ఎక్కువ బెల్లం వేసుకుంటే బాగా స్వీట్ అయిపోతుందని చెప్పేసి మేము కొంచెం తక్కువగా వేసాము. ఒకవేళ మీరు స్వీట్ అనేది కొంచెం ఎక్కువగా తినాలి అనుకుంటే బెల్లం క్వాంటిటీ అయితే కొంచెం పెంచుకోవచ్చు. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 5-6 ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఎండుమిర్చి మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి. ఒకవేళ ఎండుమిర్చి అనేది స్పైస్ అనేది కొంచెం తక్కువగా ఉంటే కొంచెం మీరు ఎండుమిర్చిని ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు అనేది మిగతా ఇంగ్రీడియంట్స్ని బ్యాలెన్స్ చేసే విధంగా మీరు చింతపండు అయితే వేసుకోవాలి. ఇక్కడైతే మేము కొంచెం లైట్గానే చింతపండు అయితే వేసాము. ఇవన్నీ కూడా ఈ బెల్లంలో కొంచెం కరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒక టీ గ్లాస్ అంత వాటర్ అయితే ఇందులో వేసుకోవాలి. మనం మిక్సీ పట్టేటప్పుడు డైరెక్ట్గా కూల్ వాటర్ని అయితే వేసుకోవద్దండి, కొంచెం హాట్ వాటర్నే వేసుకోవాలి. కాబట్టి ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ అయితే ఈ ఇంగ్రీడియంట్స్లో వేసుకొని కొంచెం ఉడుకు పట్టేంత వరకు కూడా వీటన్నిటిని కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆ వాటర్ అంతా కూడా కొంచెం ఇంకిపోయిన తర్వాత ఇందులో ఒక 3 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేమైతే జీలకర్ర అనేది తర్వాత యాడ్ చేసాము. మీరు ముందుగానే ఆయిల్ వేసిన తర్వాత మనం ధనియాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకుంటాం కదా, ఆ టైంలోనే మీరు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఈ బెల్లంలో ఇవన్నీ కూడా ఇలా మగ్గుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం సేపు కూల్ అవ్వాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కూల్ అయిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. అయితే మనం ఇక్కడ బెల్లం వేసాం కాబట్టి అది ఆ ప్యాన్కి కొంచెం అతుక్కొని ఉంటుంది కాబట్టి కొంచెం చాలా జాగ్రత్తగా అది కూల్ అయిన వెంటనే కూడా మీరు మిక్సీ పట్టుకుంటే దాని టెక్స్చర్ అనేది మంచిగా వస్తుంది. మీరు ఇక్కడ ఒకవేళ మీకు వాటర్ సరిపోలేదు అంటే కొంచెం వాటర్ని హీట్ చేసి ఆ హాట్ వాటర్ని ఈ మనం మిక్సీ పట్టే దాంట్లో వేసుకోవాలి. కూల్ వాటర్ని అయితే యాడ్ చేయొద్దండి. అలా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత అందులో పచ్చిశనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, తాలింపు దినుసులు అంటారు కదా, ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 2 నుంచి 3 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచేసి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 2 నుంచి 3 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు వద్దనుకుంటే ఎండుమిర్చిని అయితే స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ నేనైతే ఒక 2 ఎండుమిర్చిని అయితే యాడ్ చేశాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కరివేపాకును కూడా యాడ్ చేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి ఆ అల్లం చట్నీలో అయితే ఈ తాలింపుని వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా, ఈజీగా, సింపుల్గా అయితే బాగుంటుంది. ఇది దోశలోకి కానీ పెసరట్లోకి కానీ సర్వ్ చేసుకోవడమే. మా ఇంట్లో అయితే మేము ఎక్కువగా దోశలోకి కానీ పెసరట్లోకి కానీ ఈ చట్నీని అయితే చేసుకుంటూ ఉంటాము. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మిక్సీ పట్టేటప్పుడు కూల్ వాటర్ని కాకుండా హాట్ వాటర్ని అయితే యాడ్ చేయండి. మనకి చట్నీ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే అల్లం చట్నీ అయితే రెడీ అయిపోతుంది.
ఒక్కసారి ఎప్పుడు పల్లి చట్నీ కాకుండా ఇలా ఇన్స్టెంట్గా అల్లం చట్నీ కూడా చేసుకొని మీ టిఫిన్స్ని అయితే ఎంజాయ్ చేయండి. మీకు ఈ ఇన్స్టెంట్ అల్లం చట్నీ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఇది మా ఇంట్లో చేసే పద్ధతి అనమాట. మీకు నచ్చితే ఖచ్చితంగా మీ కామెంట్స్ని మా అరిటాకులో రాసేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్